మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా మా మమ్మీ అయితే చికెన్ బిర్యానీ చేస్తుంది. ఎలా చేస్తుందో ఏంటో అనేసి ఈ వీడియోలో చూద్దాం. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్ అనేది కూడా చూసేయండి. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేస్తున్నాము. ఏమేమి పెరుగు వేసుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మసాలాలు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి, అల్లం పేస్ట్, ఇంకా కారం, ధనియాల పొడి, సాల్ట్. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 to 20 minutes దాకా పక్కన పెట్టాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయితే మేము యూజ్ చేస్తున్నాము చికెన్ బిర్యానీ కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా బిర్యానీకి తగ్గినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్న మసాలాలన్నీ రైస్లో వేసేసుకోవాలి మనము. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా గీ వేసుకోవాలన్నమాట. గీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేయడమే. సో రైస్ అయితే మనము 50% కుక్ అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అండ్ రైస్లో ఉన్న కొన్ని వాటర్ తీసుకొని మనం చికెన్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సో ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందనమాట 20 minutes. సో ఈ రైస్ని మనము ఆ బౌల్లో వేసుకోవాలి. రైస్ అంతా ఇలా వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, ఇంకా లెమన్ జ్యూస్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గీ వేసుకోవాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే మూత వేసేసి దాని మీద ఇలాంటి బరువుగా ఉన్న వస్తువులు పెట్టాలన్నమాట. మేమైతే ఒక బౌల్లో వాటర్ పెట్టి పెట్టేశాము. మీ ఇష్టం, మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. 20 minutes తర్వాత ప్రాపర్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మంచి వాసన వస్తుంది. ఆకలి అవుతుంది ఆ వాసనతో. ముక్క కూడా బాగా ఉడుతుంది. ప్రతి ఇయర్ ముగ్గులు వేసుకుంటాము న్యూ ఇయర్కి. సో మీరు కూడా వేసుకుంటారా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు
ఇప్పుడైతే 10 అవుతుంది. సో కలర్స్ వేసి ముగ్గులు వేసే వరకు మాకు 11 or 12 అయిపోతుంది. అందుకే కొంచెం టైం పాస్గా మేమైతే కలర్స్ వేస్తున్నాము. ఈసారి ఎవరు లేరనమాట, మా ఫ్యామిలీతోనే ఇట్లా మా మమ్మీ వాళ్ళతోనే చేసుకుంటున్నా. మా అత్తమ్మ వాళ్ళతో కాదు, మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు. మా అత్తమ్మ కూడా వద్దాం అనుకుంది కానీ రాలేకపోయింది అంతే. యాక్షన్ వస్తుందంట. నిజంగా ముగ్గులు కష్టాలండి. మా మమ్మీ చూసేది ఇగో ఇది అనమాట ఒక ముగ్గు. సరే ఫైనల్ గా ఎట్లా వస్తుంది చూద్దాం. ఇక్కడ యూట్యూబ్ లో అంట ఇట్లా గీసిరంట. సో మా మమ్మీ ఇట్లా గీస్తుంది అనమాట. లైన్లు వైట్ లైన్స్ వేస్తే బాగుంటది. చేయండి. మా తమ్ముడు పాపం మాకు కష్టపెట్టిస్తుండు, ఎందుకంటే ఉన్న ముగ్గు చెడగొడుతుండు. మేము చాలా కష్టపడుతున్నాము ముగ్గురు వేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 11. ఎంత ఫ్లాప్ బ్రో, ఫ్లాప్. ఇగో ఇప్పుడు పింక్ కలర్ నచ్చలే అని మేము ఇగో ఇదేంది పర్పుల్ వేస్తున్నాం అనమాట. పాప మా మమ్మీ కష్టపడి ఇదంతా జరగదు. సౌండ్ ఎక్కువ చేయరా. మస్తు కొడుతుంది మమ్మీ. సో ఇప్పుడు టైం 11:50 అవుతుంది. అందుకే ముందుగా కేక్ మేము రెడీ చేసుకుంటున్నాం అనమాట. ముగ్గురు అయితే కంప్లీట్ అయ్యారు. అది కూడా మేము ఎంతో కష్టపడ్డాము. ఉంటుంది వెయిట్ 12 ఆన్ ఉంది ఆ వీడియో. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఎంత అవుతుందా? 12 అవుతుందా? మరి ఏం కేక్ లేదు, ఏం లేదు. హ్యాపీ న్యూ ఇయర్. సో అంతా చీకట్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్ అందరికి, మీ అందరికి.